నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా మహాలక్ష్మి? రింగ్ ఏంటి, అమ్మవారి సంశంలో తొడగడం ఏంటి, ఏంటిదంతా? నా మనసులో ఉన్న మాట మీతో చెప్పాను. ఎన్నో రోజుల నుంచి ఈ మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నా మనసులో మాట మీతో చెప్పాను. మీ మనసులో మాట కూడా ఈరోజే తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి జై గారు, మీరు నన్ను ప్రేమిస్తున్నారా? నేనంటే మీకు ఇష్టమేనా? అది మహాలక్ష్మి, మాటలతో కాదు జై గారు. ఈ ఉంగరాన్ని నా వేలికి తొడిగి నన్ను ప్రేమిస్తున్నానని నిరూపించండి. ప్లీజ్ జై గారు, ఈ ఉంగరం తొడిగి మీకు కూడా నేనంటే ఇష్టమేనని, నన్ను ప్రేమిస్తున్నారని చెప్తే నేను చాలా సంతోషిస్తాను. చూడు మహాలక్ష్మి, 10 మంది సమక్షంలో ఉంగరం తొడిగి నిశ్చితార్థం చేసుకుంటారు. ఇలా ప్రేమను వ్యక్తపరచడానికి ఉంగరం తొడిగి జీవితాలు ముడిపడడానికి తొడిగే ఉంగరాల గురించి మీరు చెప్తున్నారు. కానీ మన ప్రేమ ఒక్కటైతే మనసులు కూడా ముడిపడ్డాయని చెప్పడానికి గుర్తుగా ఈ ఉంగరాలు తొడగమని నేను అంటున్నాను. ఈ ఉంగరం మీరు తొడిగితే మన మనసులు కలిసినట్టే, మన ప్రేమని మీరు అంగీకరించినట్టే. నిజంగా మీరు నన్ను ప్రేమిస్తే ఈ ఉంగరం తొడగండి జై గారు. ఉంగరం తొడగడమే నిశ్చితార్థమని మీరు భావిస్తే ఇది నిశ్చితార్థమే అనుకోండి. మన పెళ్లి సగం అయిపోయింది అనుకోండి. మీ ప్రేమ నాకు ముఖ్యం. మీ అంగీకారం నాకు అవసరం. కావాలంటే మా పెద్దవాళ్ళకి నేను తర్వాత నచ్చ చెప్పుకుంటాను. చెప్పండి జై గారు, ఈ ఉంగరం తొడిగి నా మీద మీకున్న ప్రేమని తెలియజేయండి.